చింతపండు పులిహోర ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. మనము తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ తాలింపు పులుపు అంతా మనము కొంచెం బాక్స్లో తీసుకుని పెట్టుకుంటే తర్వాత ఈజీగా మనం రైస్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోర చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని వేడిశనగగుళ్ళు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, కరకరలు ఆడాలన్నమాట. మన పులిహోరలో కూడా అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 2, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. ఇప్పుడు పులిహోరకు సరిపోయినంత పసుపు, సాల్ట్ కొంచెం వేసుకుందాం, మళ్ళీ చూసుకొని వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా ఆయిల్ తేలినంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. ఈ రైస్ని దీంట్లో వేసుకుందాం. రైస్ వేసుకున్నాక సాల్ట్ తక్కువ వేసుకున్నాం కదా, ఇంకొంచెం రైస్లో వేసుకుందాం. లేకపోతే మన వేడిశనగగుళ్ళకి అన్నిటికీ పట్టేస్తుంది ఉప్పు. రైస్లో కొంచెం వేసుకుని అలా కలిపేసుకుందాం. పులిహోర అయితే రెడీ అయిపోయింది చూడండి. మనం సింపుల్గా ఈ విధంగా త్వరగా చేసేసుకోవచ్చు ఇలా పులిహోర.